పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరీ స్వాగతం. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా రాజకీయ పార్టీల పాత్ర గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషించింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుగా నిర్ణయం తీసుకున్న పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుగా నిర్ణయం తీసుకున్న పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ. భారతీయ జనతా పార్టీ 1997లో కోస్తా ఆంధ్ర ప్రాంతానికి హృదయంగా భావించే కాకినాడ నగరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణకు అనుకూలంగా ఒక తీర్మానం చేసింది. భారతీయ జనతా పార్టీ 1997 సంవత్సరం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అభ్యర్థులు గమనించగలరు. 1997లో కోస్తా ఆంధ్ర ప్రాంతానికి హృదయంగా భావించే కాకినాడ నగరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణకు అనుకూలంగా ఒక తీర్మానం చేసింది. దీనినే 1997 కాకినాడ తీర్మానం అంటారు. 1997 కాకినాడ తీర్మానం అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. 1997 కాకినాడ సమావేశంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదంతో రాష్ట్ర విభజనకు బీజేపీ శ్రీకారం చుట్టింది. కాకినాడ సమావేశం 1997లో 1 ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదంతో శ్రీకారం చుట్టిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1999 ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలలో బీజేపీ తెలంగాణ నుండి మహబూబ్ నగర్, సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికలలో బీజేపీ తెలంగాణ నుండి మహబూబ్ నగర్, సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 1997లో చేసిన కాకినాడ తీర్మానంను అమలు చేయుటకు సిద్ధపడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్న తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధపడింది. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణను ఏర్పాటు చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటాం అని బెదిరించడంతో ఎన్డీఏ తెలంగాణ విషయంలో ముందుకు వెళ్ళలేకపోయింది. తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయలేకపోవడంతో బీజేపీ ఎంపీ ఆలె నరేంద్ర పార్టీ నుండి బయటకు వచ్చి 2001లో తెలంగాణ సాధన సమితి అనే పార్టీని స్థాపించాడు. తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయలేకపోవడంతో బీజేపీ ఎంపీ ఆలె నరేంద్ర పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో తెలంగాణ సాధన సమితి అనే పార్టీని స్థాపించాడు. 2002 ఆగస్టు 11న తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనం అయింది. 2007 ఆగస్టు 5న కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా పార్లమెంట్లో తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకువచ్చిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కేంద్ర హోంమంత్రిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెడితే తాము ఇప్పుడే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలియజేశారు.
బీజేపీ సంకల్ప యాత్ర గురించి తెలుసుకుందాం. బీజేపీ సంకల్ప యాత్ర 2008 నవంబర్ 13న సంకల్ప యాత్ర 2008 నవంబర్ 13న సంకల్ప యాత్ర అనే పేరుతో సికింద్రాబాద్లో సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణను ఇస్తామని ఎల్కే అద్వానీ చెప్పారు. 2009 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రోషయ్య తెలంగాణ ఏర్పాటు విషయమై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తెలంగాణకు మద్దతు ఇచ్చింది. 2009 డిసెంబర్ 24న ఏర్పడిన పొలిటికల్ జేఏసీలో బీజేపీ క్రియాశీల భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2010 జనవరి 5న నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్రాంతం నుండి, హరిబాబు ఆంధ్ర ప్రాంతం నుండి హాజరు అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ రణబేరి గురించి తెలుసుకుందాం. బీజేపీ రణబేరి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీకు ఎంతో ఉపయోగపడే ఛానల్ ఇది. పోటీ పరీక్షల అభ్యర్థులు మరియు అందరికీ జనరల్ నాలెడ్జ్ పరంగా, జనరల్ అవేర్నెస్ పరంగా కూడా ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. బీజేపీ రణబేరి గురించి తెలుసుకుందాం. 2010 జనవరి 23న నిజాం కాలేజీలో జరిగిన రణబేరి సభకు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. 2010 జనవరి 23న నిజాం కాలేజీలో జరిగిన రణబేరి సభకు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. తెలంగాణ యువకులు ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని హితవు పలికారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటుపై జాప్యాన్ని నిరసిస్తూ 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ పోరు సభ గురించి తెలుసుకుందాం. బీజేపీ పోరు సభ 2011 జూన్ 31న కరీంనగర్లో బీజేపీ పోరు సభ నిర్వహించింది. బీజేపీ పార్టీ పోరు సభ అనే పేరుతో బీజేపీ పోరు సభ నిర్వహించింది 2011 జూన్ 31న కరీంనగర్లో. ఈ సభలో సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే తమ పార్టీ ఇస్తుందని ప్రకటించింది. ఈ సభలో సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే తమ పార్టీ ఇస్తుందని ప్రకటించింది. తెలంగాణ పోరు యాత్ర గురించి తెలుసుకుందాం. తెలంగాణ పోరు యాత్ర ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ పోరు యాత్ర 2012 జనవరి 19న బీజేపీ తెలంగాణ నాయకుడు జి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం వద్ద తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించాడు. 2012 జనవరి 19న తెలంగాణ బీజేపీ నాయకుడు జి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం వద్ద తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించాడు. అంటే ఎక్కడ ప్రారంభించాడు, ఏ సంవత్సరము, ఏ తేదీలో ప్రారంభించాడు అనే పాయింట్ కోణంలో ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. 22 రోజుల పాటు 88 నియోజకవర్గాలలో ఎన్ని రోజులు యాత్ర సాగింది? 22 రోజులు. 22 రోజుల పాటు 88 నియోజకవర్గాలలో యాత్రను నిర్వహించి భద్రాచలం వద్ద 2012 ఫిబ్రవరి 9న ముగించారు. భద్రాచలం వద్ద 2012 ఫిబ్రవరి 9న ముగించారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2012 సెప్టెంబర్ 3 నుండి 3 రోజుల పాటు తెలంగాణ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2012 సెప్టెంబర్ 3 నుండి 3 రోజుల పాటు తెలంగాణ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు
ప్రకటించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు బీజేపీ ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ మద్దతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది. థ్యాంక్ యూ.